నమస్కారం. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం చివరికి చైనాకి వెళ్తున్నాయ. ముఖ్యంగా విశాఖపట్నం ఓడరేవు కేంద్రంగా ఇలాంటి అక్రమ రవాణా జరుగుతోంద. ఇటీవల దీనిపై పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి. ఈ నెల అంటే జూన్ 23-24 తేదీలలో విశాఖలో 3 వేర్వేరు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు అంటే సిఎఫ్ఎస్ అంటాం కదా, అక్కడ అధికారులు దాడులు చేశారు. మొత్తం మీద 473 మెట్రిక్ టన్నుల అనుమానిత రేషన్ బియ్యం పట్టుబడింది. శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్లో ఒక 150 టన్నులు, గేట్వే ఈస్ట్ ఇండియా సిఎఫ్ఎస్లో 156 టన్నులు, ఇంకా పంచవటి టోల్గేట్ దగ్గర మరో 167 టన్నులు. ఈ వ్యవహారం వెనుక టీడీపీకి చెందిన ఒక కార్గో వ్యాపారి ఉన్నారని. వీళ్లు ముఖ్యంగా భీమిలి, పెందుర్తి, సబ్బవరం ఆ ప్రాంతాల్లోని కొన్ని మిల్లుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి ఆ ముతక రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా మారుస్తున్నారని, అంటే పాలిష్ చేయడం లాంటిది. అంటే అలా పాలిష్ చేస్తే అది రేషన్ బియ్యమని గుర్తుపట్టడం కష్టమవుతుంది కదా. ఆ తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్లోవి సంపాదించి విశాఖలోని ఈ సిఎఫ్ఎస్లలోని నిల్వ ఉంచుతున్నారు. అక్కడ నుంచి కంటైనర్లలో ఎక్కించి చైనాకు ఎగుమతి చేస్తున్నారని. చైనాలో బియ్యానికి ప్రత్యేకంగా హువాంగ్జ్యూ అనే వాళ్ళ ఒక సాంప్రదాయ రైస్ వైన్ ఉంది. దాని తయారీకి విపరీతమైన గిరాకీ ఉంది. దానికి దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇందులో ఆల్కహాల్ శాతం కూడా తక్కువే, అంటే ఓ 8-20% మధ్యలో ఉంటుంది. ఇందులో మంచి పోషక విలువలు అంటే అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయని నమ్ముతారు. అందుకే చైనాలో దీని వినియోగం ఎక్కువ. అంటే ఆ డిమాండ్ను మన దగ్గర మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ఇది కేవలం బియ్యం స్మగ్లింగ్ అని చూడడం కంటే ప్రపంచ మార్కెట్లో ఒక ఉత్పత్తికి ఇక్కడ ఈ రైస్ వైన్కి ఉన్న డిమాండ్ మన దేశంలోని ప్రజాపంపిణీ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని ఎలా ఒక అక్రమ సరఫరా గొలుసును సృష్టిస్తుందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. ఇంకో విషయమేంటంటే గతంలో కాకినాడ ఓడరేవు నుంచి ఇలాంటి ఎగుమతులపై కొంచెం యాంక్షలు వచ్చాయని, దాంతో ఈ వ్యాపారులు మాఫియా విశాఖకు మారారని. కొత్త రేషన్ డిపోల ఏర్పాటుతో మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. పట్టుబడిన బియ్యం అసలు రేషన్ బియ్యం కాదని నిరూపించుకోవడానికి ల్యాబ్ నివేదికలు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రిపోర్ట్లనే మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అధికారికంగా ఇంకా పూర్తి స్పష్టత లేదు. అధికారులు మాత్రం పట్టుకున్నవి అనుమానిత ప్రజాపంపిణీ బియ్యమని ప్రకటిస్తున్నారు. పేద ప్రజలకు అందాల్సిన అన్నం కొందరి లాభం కోసం ఇలా దారి మళ్లీ వేరే దేశానికి, ఇక్కడ చైనాకు చేరుతుందా?